ఆంధ్రప్రదేశ్లో అన్నదాతకు ఎన్ని కష్టాలు చుపడ్డాయో. 5 ఏళ్ల కాలంలో రైతును రాజు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆర్బీకేల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కోసం అరిగోస పడుతున్నారు అన్నదాతలు. ఎరువుల సరఫరాపై ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలోనే ఈ విషయం బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎరువుల సరఫరా అధ్వానంగా మారింది. సకాలంలో అవసరానికి తగినంతగా లభ్యం కావడం లేదు. పైగా ఎరువుల సరఫరాలో గతంలో ఎన్నడూ లేనంతగా అవినీతి చోటు చేసుకుంది. ఇది ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలు కాదు. ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా నిర్వహిస్తున్న సర్వేలో రైతులు చెప్పిన అభిప్రాయాలివి. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా చేసేవారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయానికి ఎరువులు అందడం వల్ల పంట దిగుబడి బాగా వచ్చేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. అటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ అరాకొరగానే ఎరువులు లభిస్తున్నాయి. ఆర్బీకేలు, పిఏసిఎస్లలో ఎరువులు లభించకపోవడంతో గత చంద్రబాబు పాలన మాదిరిగానే మళ్లీ రైతులు మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. సొసైటీలు, ప్రైవేట్ దుకాణాల వద్ద పడిగాపులు పడే దుస్థితి నెలకొంది. పలు కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలను 100 నుంచి 255 రూపాయల మేర పెంచేశాయి. డీలర్లు సైతం కృత్రిమ కొరత సృష్టిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. యూరియా, డిఏపి ఎరువుల బస్తాలపై 100 నుంచి 500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మందు పట్టలేదు దొరకక సార్ చాలా ఇబ్బందికరం ఉంది. వాళ్ళు ఏమంటారంటే మేము తీగ డైలీ పోయి అంగళ్ళకి పోయినా కానీ మీరు అమౌంట్కి ఎత్తుకుంటేనే మీకు ఎరిగిస్తాము. అది ఏం లేదా మీరు నానో ఎరుగు తీసుకోవాలా, అది 20 అది కెమికల్ తీసుకోవాలా, అది తీసుకుంటే ఎరిగిస్తాం లేదు ఇవ్వమంటారు. దొరకడం లేదు. ఒకవేళ తీసుకునే కానీ దొరకదు కానీ బ్లాక్ లో 200, 340, 30 చెప్తున్నారు. ఒక వారంలో వస్తుందంటే ఆ చేతులు ఇస్తే వాళ్ళు మందు అంటే మేము ఏం తీసుకురావాలి, మందు తీసుకురావాలి. వాళ్ళకు పోయి అడిగితే వాళ్ళు ఇంకా ఈ టర్మ్ వేరే వాళ్ళకి ఇచ్చామని మళ్ళీ టర్మ్ మళ్ళీ ఇస్తామని అంటారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలో ఎరువుల కొరతపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో సరిపడా ఎరువులు అందుబాటులో లేవని 40 నుంచి 44% రైతులు తేల్చి చెప్పారు. అవసరమైనప్పుడు కోరుకున్న ఎరువులు దొరకడం లేదని 41% మంది, యూరియాపై ఎంఆర్పీకి మించి వసూలు చేస్తున్నారని 60%, ఎరువులతో పాటు అవసరం లేని మందులు అంటగడుతున్నారని 60% మంది తెలిపారు. ఏజెన్సీ జిల్లాలో ఏకంగా 74% మంది ఎరువులు అందడం లేదని ఫిర్యాదు చేయగా 67% మంది నాసి రకానివి అందించారని పేర్కొన్నారు. ఆర్బీకేలు, సహకార సంఘాల్లో ఎరువుల సరఫరా సందర్భంగా అవినీతి జరుగుతోందని 39% మంది రైతులు ఆరోపిస్తున్నారు.